సీతారామరాజు జిల్లా పాడేరు ప్రధాన కేంద్రంలో నిర్వహించిన జనసేన పార్టీ పాడేరు పార్లమెంట్ నిర్మాణ సారథుల సమాచార సేకరణ కమిటీ సమావేశంలో ఎమ్మెల్సీ మరియు అరకు పార్లమెంట్ పరిశీలకులు కొన్నిదెల నాగబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్టీ సంస్థాగత నిర్మాణం, భవిష్యత్ కార్యాచరణపై నాయకులు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా నాగబాబు మాట్లాడుతూ అరకు పార్లమెంటు పరిధిలో జనసేన పార్టీని క్షేత్ర స్థాయిలో మరింత బలోపేతం చేసేందుకు ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. గత 12 సంవత్సరాలుగా పార్టీ కోసం నిబద్ధతతో పనిచేసిన నాయకులు, కార్యకర్తలకు తగిన గుర్తింపు కల్పించడంతో పాటు ఉత్సాహంగా పనిచేసే వారికి కీలక బాధ్యతలు అప్పగిస్తామని చెప్పారు. గిరిజనుల సంక్షేమానికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారని పేర్కొన్నారు. గిరిజన ప్రాంతాల్లో రహదారులు, తాగునీరు, విద్య, వైద్యం వంటి మౌలిక సదుపాయాల అభివృద్ధి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు. గిరిజన హక్కుల పరిరక్షణ, రాజ్యాంగ స్ఫూర్తి, సంబంధిత చట్టాల సమర్థ అమలుకు జనసేన పార్టీ ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. సమావేశంలో పార్టీ నాయకులు, నిర్మాణ సారథులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జనసేన నిర్మాణ సారథుల సమాచార సేకరణ కమిటీ కింద మేము అరకు పార్లమెంటరీ స్థాయిలో జనసేనలో వివిధ స్థాయిల్లో అంటే పార్లమెంట్ నుంచి నియోజకవర్గ స్థాయి, మండల స్థాయి, గ్రామ స్థాయిలో గత ఒక 12 సంవత్సరాల పైగా 13 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నటువంటి అనేక మంది జనసేన కార్యకర్తలు, వీర మహిళలు వాళ్ళందరినీ గుర్తించి ఒక ఎవరెవరు కమిటీస్ లో తీసుకోవాలో వాళ్ళ సమాచారం సేకరించడానికి మాకు ఒక గ్రూప్ ఏర్పాటు చేశారు. వీళ్ళందరూ కూడా ఇంచుమించు అరకు పార్లమెంటు వీళ్ళందరూ కూడా అరకు పార్లమెంటు సంబంధించినటువంటి మా జనసేన వీర మహిళలు. వీళ్ళందరూ చాలా కాలంగా చాలా శ్రద్ధగా పనిచేస్తున్నటువంటి కార్యకర్తలు, వీర మహిళలు. వాళ్ళందరినీ కొంతమందిని గుర్తించి 30 మందితో కలిసి ఒక కమిటీ వేసి ఈ కమిటీకి పరిశీలకుడుగా నన్ను పంపించారు. సో రాబోయే 2-3 రోజుల పాటు మేమందరం ఎవరెవరు జనసేన కార్యవర్గాలు కమిటీస్ లో ఏ స్థాయిలో ఉండాలనుకున్నారో వాళ్ళందరి నుంచి అప్లికేషన్స్ తీసుకొని మేము మంగళగిరి హెడ్ ఆఫీస్ లో ఇవ్వడానికి వచ్చాం. సో ఇది ఒక 4-5 రోజుల కార్యక్రమం. జనసేన క్షేత్రస్థాయిలో బలంగా ఉన్నప్పటికీ టెంపరీగా కొన్ని కమిటీస్ అంతకుముందు వేసాము. ఇప్పుడు పర్ఫెక్ట్ ఆర్గనైజ్డ్ గా ఒకేసారి ఉన్న స్ట్రెంగ్త్, ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో మాకున్న స్ట్రెంగ్త్ ని పర్ఫెక్ట్ గా ఉపయోగించుకుంటూ మా కమిటీస్ వేయడానికి, జనసేన కమిటీస్ వేయడానికి ముందుకు వచ్చాం. చాలా మంది అంటే ఇట్లా కమిటీస్ వేయటం అనేది ఇంతవరకు ఇంట్రెస్ట్ అంటే చాలా సార్లు ఏమైపోతారంటే కమిటీలో స్థానం సంపాదించే ప్రాసెస్ లో జెన్యూన్ గా పనిచేసే చాలా మంది మిస్ అయిపోతారు. అలా కాకుండా కొన్ని క్రైటీరియా పెట్టుకున్నాం. కొన్ని అర్హతలు ఏమి ఉండాలో అక్కడ సెంట్రల్ ఆఫీస్ డిజైన్ చేశారు. దాని ప్రకారం మా కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో మా కమిటీ సభ్యులందరూ కూడా వాళ్ళ దగ్గర అప్లికేషన్స్ తీసుకొని మేము సెంట్రల్ ఆఫీస్ తీసుకెళ్తాం. అక్కడ ప్రెసిడెంట్ గారి టీం ఉంటుంది. వాళ్ళందరూ కూడా వీటిని ప్రాసెస్ చేసి కమిటీస్, ఆయా కమిటీస్ లో ఎవరెవరు ఉండాలి, గ్రామ కమిటీలు ఎవరు ఉండాలి, మండల కమిటీ, నియోజకవర్గం కమిటీ, పార్లమెంట్ నియోజకవర్గం కమిటీ డిసైడ్ చేస్తారు. అందుకు వచ్చి